రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం శాతరాజుపల్లె అనే ఊళ్ళే గీ అన్న 50వ పుట్టినరోజు నాడు అల్ల సోపతిగాన్లు ఇచ్చిన వెరైటీ గిఫ్ట్ ఇది. ఇక సోపతిగాన్లందరూ కలిసి యూరియా బత్త నెత్తి మీద పెట్టుకున్న అన్నతోని గ్రూప్ ఫోటో సూతం తీసుకున్నారంటే ఫ్రేమ్ కట్టించి తలోటి ఇంట్లో పెట్టుకుంటారు కావచ్చు. మరిగ యూరియా బత్త ధర అగ్వే కావచ్చు గాని దానికోసం దినమంతా లైన్ల నిల్సొని మస్తు తిప్పల పడ్డారట వాళ్ళు. ఆ మాత్రం ఫోటోలు తీసుకోకపోతే ఎట్లా? గందుకే వాళ్ళు పడ్డ కష్టాన్ని ఇష్టంగా చేసి అన్నకు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చిండ్రన్నట్టు గిట్లా. అర్థం కాలేదు కదా? ఇక గీ ముచ్చట గురించి వాళ్ళే చెప్తున్నారు, ఇనుండ్రి. మా మిత్రుడైనటువంటి మార్ కిషన్ రెడ్డి 50వ పుట్టినరోజు సందర్భంగా మేము రైతులమందరం ఇక్కడ ఉన్న దాదాపు అందరం రైతులమే. కాకపోతే యూరియా కొరత వల్ల ఇది ఒక గిఫ్ట్ ప్లస్ నిరసన విధంగా తెలియజేస్తూ ఈ యూరియాను ఒక బస్తా ఒకరికి ఒకే బస్తా ఇస్తున్నారు కాబట్టి ఈ మార్ కిషన్ రెడ్డి అనే రైతుకు మేమందరం కలిపి ఒక యూరియా బస్తా బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. గదన్నట్టు ముచ్చట. రాష్ట్రంలో యూరియా కొరతున్నది కాబట్టి పొద్దాక లైన్ల నిల్చుంటే తలోటిస్తున్నారు. ఇక రైతులందరికీ యూరియా అవసరమే కాబట్టి ఒక్క బత్త కంటే మించి గిఫ్ట్ ఇయ్యలేకపోతున్నాం. సాలీసాలని యూరియా బత్తాలతోని రాష్ట్రంలో రైతులు ఎంత అవస్థలు పడుతున్నారో సర్కారోళ్ళు అర్థం చేసుకోవాలని గీ తిరిగి చేసిండ్రట. గందుకే గీన 50వ పుట్టినరోజు పేరు మీద ఒక యూరియా బత్తాను గిఫ్ట్ ఇచ్చి అటు అన్న మీద పాయరాన్ని ఇటు సర్కారోళ్ళ మీద అలా నిరసనను తెలియజేసిండ్రన్నట్టు గిట్లా. ఇక గీ ముచ్చట మీద అటు వ్యవసాయ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఏమన్నాడో ఇనుండ్రి. ఎంత దురదృష్టం అంటే అది కొంచెం సెటైరికల్ గా అనిపించినా కూడా, వ్యంగ్యంగా అనిపించినా కూడా ఆ బాధను లోకానికి తెలియజెప్పడం కోసం పాపం వాళ్ళు నిన్నెక్కడో సోషల్ మీడియాలో వచ్చింది ఒక వార్త. మిత్రుడి జన్మదినం కోసం యూరియా బస్తాను తీసుకొని పోయి బర్త్డే గిఫ్ట్ అని చెప్పి ఇచ్చినారు. ఢిల్లీ సర్కారు రాజ్యమేలేటువంటి టైంలో ఉల్లిగడ్డల సరఫరా చక్కగా లేక ఇక ఉల్లిగడ్డలు కూడా ఇవ్వలేని ఇంత దిక్కుమాల మార్కెటింగ్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి ఆనాడు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఉల్లిగడ్డ కూడగొట్టింది. ట్యూషన్కి నవ్వచ్చటట్టే అనిపిస్తున్నా సుతం రైతులు వాడే తిప్పలను సర్కారోళ్లకు ఎరక కావాలని సోపతిగాని పుట్టినరోజుకు యూరియా బత్తాను గిఫ్ట్ ఇచ్చిండ్రు. అది వరకు ఢిల్లీ సర్కారు ఉల్లిగడ్డ సప్లై చక్కగా చేయకుంటే గిట్లనే మస్తు సెటైల్ రచ్చినాయి. గిట్లనే బర్త్డేలకు ఉల్లిగడ్డలను తీసుకుపోయి గిఫ్టులు ఇచ్చుడు గొప్ప వరంగా చెప్పుకునేటోళ్ళు అక్కడి పబ్లిక్. ఆఖరుకు ఉల్లిగడ్డ సప్లై చేసుడు సుతం చేతగాని సర్కారని ఆడున్న సర్కార్ను ఓడగొట్టిండ్రు పబ్లిక్. ఇప్పుడు రాష్ట్రంలో యూరియా సప్లై సుతం గట్లనే ఉన్నదనుకుంటా సర్కారోళ్ల మీద గరమైతున్నారు పతిపచ్చ లీడర్లు. ఉల్లిగడ్డ సప్లై చేయలేక ఢిల్లీ సర్కార్ ఎట్లోడిపోయిందో, వచ్చే ఎలక్షన్ల రాష్ట్ర సర్కార్ ఓటమికి రైతుల యూరియా తిప్పలే మొదటి కారణం అయితాయని అనుకుంటాన్రట చాలా మంది యూరియా కోసం లైన్ల తిప్పలు పడుతున్న పబ్లిక్.